మతభేతరులకు కూడా అరబ్బులపై ఎటువంటి ఆధిక్యత లేదు. ఇక్కడ అందరూ సమానులే. నమాజు జరిగేటప్పుడు ఒకవేళ ఒక దేశం యొక్క అధ్యక్షుడు చివరిలో వచ్చాడు, అదే దేశంలో కూలి పని చేసుకునేటటువంటి ఒక అతను ఆ మసీద్లో ముందు ప్రవేశించాడు. ఇస్లాం నేర్పించేటటువంటి సరళమైనటువంటి సామాజిక ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వం చూస్తున్నారా? ఆ ఇమాం వెనకాల మొట్టమొదటిగా నిలిచిన వ్యక్తి ఆ దేశంలో కూలి పని చేసుకుని లేదా ఏదైనా అతి చిన్న కార్యము చేసుకుని ఎవరు మసీదులో ముందు దాఖలవుతారో, ఎంటర్ అవుతారో, ప్రవేశిస్తారో వారే అక్కడ నుంచుంటారు. మిగతా వారందరూ వరుసలు కట్టి నుంచుంటారు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, ఆ దేశ అధ్యక్షుడు వచ్చినా, ఆ దేశ అధ్యక్షుడు కూడా చివరి లైన్లో, అతను లేటుగా వస్తే, అతను ముస్లిం అయి ఉండి లేటుగా నమాజ్కు వస్తే ఆ చివరి వరుసలో నుంచోడమే. దేశ అధ్యక్షుడు చివరి వరుసలో, అతను లేటుగా వచ్చాడు కాబట్టి అక్కడే ఇంకా అరే దేశ అధ్యక్షుడు వచ్చాడు, మీరందరూ గ్యాప్ ఇవ్వండి, ఆయన ముందుకు తీసుకెళ్లాలంటే కుదరదు. ఎవరు ఒక్కడు కూడా మీ పక్కన డిస్టర్బ్ అవ్వడు. అయితే అది ఇస్లామే కాదు. ఇలాంటి సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వాన్ని ఇస్లాం చాటుతుంది. తర్వాత సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఇవాళ డబ్బులు ఇస్తే మనం సాక్ష్యాన్ని అవతల వాడికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సాక్ష్యం చెప్పేస్తా ఉన్నాం. నోట్లో ఏదొస్తే అది చెప్పేస్తా ఉన్నాం. దీనిపై ఖచ్చితమైనటువంటి వాక్యాలను దివ్య ఖురాన్ అవతరింపజేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మీ తోబుట్టువులు ఏదో పని చేశారు, వారికి మీరు సాక్ష్యం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అయితే వీళ్ళు మనోళ్ళు కదా, వీళ్ళకి ఫర్గా మనం సాక్ష్యం చెప్దామనంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మీరు న్యాయంగా ధర్మంగా సాక్ష్యం చెప్పండి. బహుశా అది మీ సొంత వారికి వ్యతిరేకంగా పోయినను మీరు మాత్రం ధర్మంపైనే ఉండాలి. అలా సిద్ధాంతమే కాదు, సిద్ధాంతాన్ని అనుసరించి చూపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వారి తర్వాత వచ్చినటువంటి అనేక ప్రవక్త సహచరులు కూడా ఇస్లాంపై నిలకడను ప్రదర్శించారు. అందుకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది, ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని బోధించాడో ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఆయన ముఖ కవళికలతో ఉన్నటువంటి చిత్రపటం కూడా ఏది లేదు, ఒక్క ఆయన చెప్పినటువంటి బోధనలు తప్ప. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ఇప్పుడు ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నారంటే ఇది దైవ చిత్తం కాకపోతే ఇంకేమీ లేదు. మూడవ మరీ ముఖ్యమైనటువంటి విషయం, పేదవారి హక్కులు జాగ్రత్తగా నెరవేర్చండి అని అంటున్నాడు. ఇది చివరిగా నేను చెప్పాల్సినటువంటి విషయం. మనందరికి ఇంట్లో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, వెండి బంగారం ఉంటుంది, తర్వాత డబ్బు కూడా ఉంటుంది. ఇస్లాం చెప్పే సిద్ధాంతం ఏమిటంటే, మీ వద్ద 85 గ్రాముల బంగారం ఉండి